ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న ముఖ్యమైన పిల్లర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ సొసైటీ మూమెంట్ ముందుకు నడిపిస్తున్న ధ్యానులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. నేను విజయనగరం జిల్లా నుంచి పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను లాస్ట్ 2 years నుంచి. పిఎంసి గురించి మాట్లాడాల్సి వస్తే లాస్ట్ 2 years నుంచి పిఎంసిని గమనిస్తే వాళ్ళు నాకు తెలుసుకున్న డేటా కొన్ని వేల పత్రిజీ యొక్క సందేశాలని ప్రపంచంలో నలుమూలలకి, అంటే ఆఫ్ఘనిస్తాన్లోని, పాకిస్తాన్లోని, సిరియాలోని, ఇరాన్లోని, ఇరాక్లోని మనం ఎక్కడికైతే చేరుకోలేమో ఆ ప్రదేశాల్లోకి పిఎంసి ఛానల్ చేరుకుంటుందండి. అలాగే మనం చాలా కరోనా టైంలో కూడా, అంటే ప్రపంచం ఎక్కడైతే ఇబ్బందులు గురవుతుందో, అశాంతికి గురవుతుందో అలాంటి ప్లేసెస్లో పత్రి గారి జ్ఞానాన్ని అందించడానికి పిఎంసి తోడ్పడుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే పత్రి గారి సందేశాన్ని ప్రపంచానికి అందించడానికి పిఎంసికి మనం చేయూతను అందిస్తే చాలు. ఇప్పుడు యాక్చువల్లీ పత్రి గారు ఏమన్నారంటే రిలాక్స్ అవ్వండి, ధ్యానం చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని అన్నారు. మరి ఆ వర్క్ ఎవరు చేస్తారంటే ఆల్మోస్ట్ 99% పిఎంసి చేస్తుంది ఇప్పుడు. అలాగే పిఎంసి ఉన్న కోర్ టీం అందరికీ కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా ఒక్కసారి గట్టిగా అప్రిషియేషన్ చేయాలి. ఒకసారి మనకంటూ ఒక ఛానల్, మన వాయిస్ని, మన థియరీని, మన మన ఫిలాసఫీని అందించడానికి ఒక ప్లాట్ఫామ్ పిఎంసి. పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని అనుకోకర్లేదు, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని కూడా అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఆయన వాయిస్ వెళ్తుంది మనకి అందరికీ. సో మనం ఇంటికి ఒక పువ్వు, అంటే ఈశ్వరుడికి ఒక మాల అంటారు కదండి, అలాగా ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏదైతే పని చెయ్యాలో ఏంటంటే మిగిలింది సపోర్ట్ చేయడమే. ఏదైనా యజ్ఞం జరుగుతుంటే ఆ సపోర్ట్ ఎంత చేయాలంటే ఎక్కువ అవసరం లేదు. మనం యాక్చువల్గా పత్రి గారి స్పీచ్ ఒకటి చూశాను మొన్న రీసెంట్గానే. మనం ఒక 1 కోటి మంది వరకు, అంటే 1 లక్ష మంది ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ 1 లక్ష మంది 100 రూపాయలు ఎక్కడైనా ఒక యజ్ఞానికి ఇచ్చిన 1 కోటి రూపాయలు వస్తుంది మనకి. సో మనం వేలు ఇవ్వాలని ఎవరిని పెట్టుకోకండి. ఎంత తక్కువలో వేలు, ఎంత తక్కువ ఇచ్చినా సరే అది ఆ యజ్ఞానికి మనకు ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ప్రతి యజ్ఞానికి కూడా, చాలామంది ఏంటంటారంటే ఈ ప్రాంతంలో యజ్ఞం, ఆ ప్రాంతంలో యజ్ఞం, వాళ్ళది వీళ్ళది, అందరూ చెప్తుంది ధ్యానమే కదా, అది గుర్తుంచుకోవాలి మనం. సో ప్రతిసారి ప్రతి చోట మనం మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అనేది నా అభిప్రాయం మట్టినది. సో ప్రతి యజ్ఞంలో మన ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండాలంటే ఇది పత్రి గారి ఆశయం మాత్రమే కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ధ్యానులందరి ఆశయం ఇది. మనం పిరమిడ్ జగత్ రావాలి, శాకాహార జగత్ అవ్వాలి, ధ్యాన జగత్ అవ్వాలనేది మన ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకు కూడా ఒక ఆశయం అనేది ఉండాలి. మనం పత్రి గారి ఆశయం కాబట్టి వర్క్ చేస్తున్నాను అని అనకూడదు, ఇది నా ఆశయం కూడా అని గర్వంగా చెప్పగలగాలి ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఈ భూమి మీద ఏ మార్పులైతే మనం ఆ పైలోక వాసులు కోరుకుంటున్నారో దాన్ని తీసుకురావడానికి నిర్ణయించబడ్డ వాళ్ళం, సిద్ధపడ్డ వాళ్ళం మనం అందరం. అది గుర్తించాలి ప్రతి ఒక్కళ్ళని. ఇది నా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఎవరో నన్ను మోటివేట్ చేయాల్సిన అవసరం లేదని మనంగా మోటివేట్ అవ్వాలి, సెల్ఫ్ మోటివేషన్ అనేది. సో ఈ ప్రతి ఒక్కరూ కూడా ఇది నా మూమెంట్ అనుకోవాలండి. ఇది అలా అనుకున్నప్పుడే మనం ఈ విశ్వానికి చెందిన వాళ్ళం అవుతాం, లేదంటే ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళగా మనం మిగిలిపోతాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.